ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ఈరోజు సువర్ణతో సరదాగా షోలో మాత్రం ఖచ్చితంగా ఒక సరదా సెలబ్రిటీ ఉన్నారని చెప్పొచ్చు. బట్ చూడడానికి మాత్రం ఇప్పుడు ఫారినర్లా ఉన్నారు. బట్ ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు అనమాట. సో అస్సలు ల్యాగ్ చేయను, లేటు చేయను. ఒకప్పుడు పెళ్ళి అని అనేవాళ్ళు, తర్వాత ఈ మధ్య కాలంలో యానిమల్ అని అంటున్నారు. బట్ ఇప్పుడు మాత్రం అందరూ ముద్దుగా బబ్లు సార్ అంటున్నారు. రైట్, నాతో పాటు ఉన్నారు పృథ్వీరాజ్ సార్. సో అస్సలు లేట్ చేయదు, మాట్లాడేదే మొదండి. హాయ్ పృథ్వీ సార్. నమస్తే. హాయ్. నమస్తే, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఇది ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఓకే, సో అలీతో సరదాగా కాపీ చేసా కొంచెం, అంటే ఫన్ ఉండాలి కదా. కానీ ఈ మధ్య నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేశాను. ఎందుకంటే ఏం చేస్తారంటే అలీతో సరదాగా ప్రోగ్రామ్ చూసుకుని రాసుకుంటారు. సార్ ఆ ల్యాండ్ మీరు సార్ మీరు బాలయ్య అన్నతో తర్వాత ఈ మధ్య మీరు సో ఇదే ఎక్కువైపోయింది. సో నాకు కూడా చెప్పడానికి విషయం ఏం లేదు. యానిమల్ ఒక సినిమా చేస్తున్నాం అంతేగాని సో ఇప్పుడు చాలా ఉన్నాయి. అందుకే ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే ఇంత టార్చర్ చేసి కాల్ చేసినా కూడా వచ్చినప్పుడల్లా కదా. నా టార్చర్ బాగుందా? టార్చర్ ఇచ్చారంటే నా బ్లాక్ హెయిర్ వైట్ అయిపోయింది. అందుకే నాకు ఇలా వచ్చారు. ఓకే, నా క్వశ్చన్ బాగా కవర్ చేసేసారు. ఓకే, ఏంటి పృథ్వీ సార్, నాకేంటి అసలు మొన్న నేను 2 ఈవెంట్స్లో చూశాను. మీ హెయిర్ స్టైల్ చూసినప్పుడు నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను యాక్చువల్లీ. అంటే ఒక క్యారెక్టర్ కోసమా ఈ లుక్? అసలు ఏంటి అసలు? క్యారెక్టర్ కోసం ఒక మంచి సినిమా చేసినాం. అది ఓపెనింగ్ కూడా అయింది. ఇంకా పేరు పెట్టలేదు. సో యాక్చువల్లీ దాంట్లో ఒక హీరో లాంటి క్యారెక్టర్. హీరో. సో ఈ మధ్య ఏంటంటే అమ్మా సినిమా అనేది టైం బాగుంటే వచ్చే సినిమాలు బాగుంటుంది. అండ్ ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి. సో మై టైమ్ ఇస్ గుడ్ నా. ఓకే, అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ పడినప్పుడు ఆ హ్యాపీనెస్ హార్ట్లోంచి బయటకు వస్తుంది కదా. ఈ మధ్య కాలంలో ఈవెంట్స్లో మీరు మాట్లాడే మాటలు వింటుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఒక బ్రేక్ రాబోతుంది పృథ్వీరాజ్ సార్కి అని ఒక హ్యాపీతో మేమున్నాము. సే సంథింగ్ సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు లైఫ్లో ఒక్క ఛాన్స్, ఒక అవకాశం దొరకడం చాలా చాలా కష్టం. కానీ గాడ్ అందరికీ ఒక ఛాన్స్ ఇస్తారు. సో నాకు పెళ్ళి అప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు. అండ్ తెలుగులో నాకు ఎన్నిసారి సినిమాస్ అంటే ఆల్మోస్ట్ 100+ సినిమాస్. బట్ నేను యాజ్ యూజువల్ నేను అన్ని ఇంటర్వ్యూ చెప్పినట్టు ఒక డిప్రెషన్ వెళ్ళిపోయాను. అండ్ బికాస్ ఆఫ్ మై సన్ ఐ లైక్ ఆటిజం ఉంది. సో ఫర్ హోమ్ నేను ఇంత డబ్బు సంపాదించడం, ఇంత ఫేమ్, ఇన్ని సినిమాలు ఫర్ హోమ్ అని అలా మెంటలీ ఫిక్స్ అయిపోయాను. సో కోడ్లో బయట వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ విత్ గాడ్స్ గ్రేస్ నాకు ఇప్పుడు సెకండ్ ఛాన్స్, సెకండ్ అవకాశం, సెకండ్ ఇన్నింగ్స్, మంచి కంబ్యాక్. అండ్ అది యానిమల్తో స్టార్ట్ అయింది. సో ఆల్ థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వాంగా. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ మేడ్ దట్ ఫోన్ కాల్, అదే స్ట్రగ్లింగ్, అదే లైఫ్. సో అక్కడ మారింది. సరే, మీ అబ్బాయిది మా దానిలో కూడా ఛానల్లో ఆటిజం గురించి మీరు మాట్లాడారు ఎమోషనల్గా. అసలు ఏంటి, ఎలా జరిగింది అని ఒకసారి షేర్ చేస్తారు? బై బర్త్ అది. బై బర్త్. బట్ నౌ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఈస్ ఫైన్. హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. అండ్ హ్యాండ్సమ్ బాయ్, హ్యాండ్సమ్ మ్యాన్. ఈస్ 28 years old now. ఇప్పుడా చదువుతున్నాడా? అంటే ఓన్లీ అంటే తను ఏ పనులు చేసుకోగలడు? మాట్లాడతాడు, వింటాడు? మాట రాదు, బట్ హీ కన్వేస్ త్రూ హిస్ iPad. ఓకే. సో మెసేజ్ నో హీ విల్ టెల్ ఓన్లీ iPad లో టెల్. ఓకే. ఓకే, ఓన్లీ 1 kid యాజ్ ఆఫ్ నౌ. చూద్దాం. ఓకే, మీలాంటి ఒక మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుని 1 more ట్రై చేద్దాం. ఓకే. ఏంటి క్వశ్చన్? ఇన్ని సంవత్సరాలు 1 kid ఏనా? అంటే నాకు తెలియదు కదా సార్, ఓన్లీ 1 kid ఏనా ఇంకా కిడ్స్? అంటే ఒక కిడ్ గురించి ఉంటారా? నాకు ఐ హావ్ నో ఐడియా. మేబీ దేర్ ఆర్, బయట ఉంటున్నారు. ఏంటి బయట ఉంటారేంటి సార్? సార్ ఏంటి సార్ క్వశ్చన్? ఒకటేనా? నాకు తెలిసి ఒకటే. అబ్బా, ఇది నాకు తెలియకుండా ఉంటారేమో. తెలియకుండా ఎందుకు ఉంటారు సార్? తెలిసే ఒక కిడ్ అని ఇంకా కిడ్స్ ఉన్నారా అని చెప్పి అడుగుతున్నా. ఓన్లీ 1 kid అని.